హాయ్ అండి. ఈ వినాయక చవితికి ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఉండ్రాళ్ళ పాయసం ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. తక్కువ టైంలో టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ప్రాసెస్ చాలా ఈజీ. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ నీళ్ళల్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎలాంటి స్వీట్ రెసిపీస్ అయినా సరే టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఒక చెంచా బెల్లం తురుము వేసుకుంటున్నాను. బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చెంచా నెయ్యి కూడా వేసాను ఈ నీళ్ళల్లో. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. తడి బియ్యం పిండి అయితే బాగుంటుందండి, కానీ నేను ఇక్కడ పొడి బియ్యం పిండే వేసుకుంటున్నాను. పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి పిండి, కానీ చల్లారే వరకు సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేయాలి. చూడండి పిండి కొంచెం గోరువెచ్చగా ఉంది. ఈ టైంలో చేతి కొంచెం నెయ్యి అంటించుకొని చపాతీ పిండి మాదిరిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు కనుక అవసరం అనుకుంటే ఒక చెంచా కలుపుకుంటే సరిపోతుందండి. నేను వేసిన వాటర్ క్వాంటిటీకి పిండి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది. నేను ఎక్స్ట్రా అయితే నీళ్ళు ఇంకా వేయలేదు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి ఉండ్రాళ్ళు క్రాక్స్ రాకుండా కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు చేతులు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే క్రాక్స్ రాకుండా ఉంటుందండి. గట్టిగా ఉంటే మనం నీళ్ళలో ఉడికించేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగానే అన్ని ఉండ్రాళ్ళని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉందండి పిండి అయితే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని వాష్ చేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. ఒక పావు కప్పు అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుని ఉడికించేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికిన పచ్చిశనగపప్పుని ఏదైనా గరిటెతోటి బరకగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి, జస్ట్ బరకగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మరొకసారి మూకుడు పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. మనం ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఫాలో అవ్వాలి. చూడండి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఒక చెంచా నెయ్యి వేసాను. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత ఒక 4 నిమిషాల పాటు కదపొద్దండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి గట్టితోటి అడుగు నుండి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా స్మూత్గా ఉడుకుతాయి అన్నమాట ఉండ్రాళ్ళు. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మనం స్వీట్ తినేదాన్ని బట్టి చూసుకొని బెల్లం వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ముందుగా మనం పచ్చిశనగపప్పు ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుందండి. చూడ్డానికి చాలా పలుచగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక ఉండ్రాలు చేసిన తర్వాత నిమ్మకాయ సైజు పిండిని పక్కన పెట్టుకున్నాను. ఆ పిండిని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని పోసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి కొంచెం చిక్కబడుతుందండి, బాగుంటుందన్నమాట. ఒకవేళ స్వీట్నెస్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంతమంది ఇలానే సర్వ్ చేసుకుంటారండి, కావాలితే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ ఉండ్రాళ్ళ పాయసం కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం నేను పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇది పూర్తిగా ఆప్షన్ అనమాట, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను. పాలు కొంతమంది పోసుకుంటారు, కొంతమంది పోయరండి. నేనైతే ఒక కప్పు పోసాను. ఫైనల్గా ఒక 2 చెంచాల నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పైనుండి వేసి మరొకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడకుండా ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఉండ్రాళ్ళ పాయసం చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో.
చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.